మొన్నే ఒక ప్రమాదంలో ఘోరంగా 20 మంది చనిపోయారు అనుకుంటే అది మర్చిపోయే లోపే ఇంకొక ప్రమాదం. హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న బస్సులో చేవెళ్ల దగ్గర హెవీ స్పీడ్ తో హై లోడ్ తో వస్తున్న ఒక టిప్పర్ లారీ వెళ్లే మార్గంలో కొత్తని క్రాస్ చేస్తూ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొనింది. ఆపోజిట్ లో వస్తున్న బస్సు అంతే వేగంతో కంట్రోల్ తప్పి ఆ లారీని ఢీకొనింది. అక్కడ వెళ్లే మార్గం లేక. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు సైడ్ నుంచి మిస్టేక్ ఉండొచ్చు, కానీ ఈ గవర్నమెంటే దీనికి మూల్యం చెల్లించాలి. ఎందుకంటే ఒక ఆర్టీసీ బస్సులో 50 నుంచి 60 మంది కన్నా ఎక్కువ మంది జర్నీ చేయకూడదు, కానీ ఈ బస్సులో 70 మంది ఎలా ఉన్నారు? మొన్నే ఒక యాక్సిడెంట్ లో 20 మంది చనిపోయారు. మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు దాని నుంచి? అది జరిగిన కొన్ని రోజులకి ఇలా జరిగింది. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ మందు అలవాటు లేని ఒక కుటుంబం ఉన్న, సమాజం అంటే గౌరవం ఉన్న వ్యక్తులకి డ్రైవర్లుగా ఇస్తారో అప్పుడు ఇలాంటి యాక్సిడెంట్లు జరగవు. 2025-26 స్టేట్ బడ్జెట్ లో 5,900 కోట్లు కేటాయించారు ఆర్ఎండ్బికి, కానీ రోడ్లు ఎక్కడేశారే? మీరు ఓపెన్ చేసిన రోడ్లు మీరు ఇంటికి వెళ్ళేలోపు మాయమవుతున్నాయి. ఒక్క 5 రూపాయలు పెట్టి కొన్న బిస్కెట్ ప్యాకెట్ మీదే దీన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, ఎప్పుడు వరకు ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా ఇస్తే, కానీ కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి చేసిన రోడ్లకి ఎవరు కాంట్రాక్టర్, ఎవరు ఇంజనీర్ అని ఇన్ఫర్మేషన్ పబ్లిక్ గా ఇస్తే ఈ రోడ్లు బాగుంటాయి, ఈ యాక్సిడెంట్లు జరగవు.